హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ అండ్ వెయిట్ లాస్ క్లియర్ సూప్ చేద్దాం. సో, ఈ సూప్ ఏంటంటే చాలామంది ఇప్పుడు వెడ్డింగ్‌కి వెయిట్ లాస్ అవుతున్నా, లేదంటే నార్మల్‌గా వెయిట్ లాస్ అవుదాం అనుకోని ఈవినింగ్ డిన్నర్ చేయకుండా ఉండలేము. ఏదో ఒకటి తినాలని క్రేవింగ్ ఉన్నవాళ్ళు ఈ సూప్ కనుక తాగారంటే స్టమక్ ఫుల్‌గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా తక్కువ క్యాలరీస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ నేను వాటర్ స్పినాచ్ తీసుకున్నాను ఇక్కడ. మీరు వాటర్ స్పినాచ్ లేకపోతే నార్మల్ స్పినాచ్ అయినా, తోటకూర అయినా తీసుకోవచ్చు. లెట్యూస్ కూడా తీసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ బీచ్ మష్రూమ్స్ వాడుతున్నాను. బీచ్ మష్రూమ్స్ దొరకకపోతే మీరు షిటాకి మష్రూమ్స్ కానీ, బటన్ మష్రూమ్స్ అయినా వాడొచ్చు. అండ్ ఒక బంచ్ స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్, అజినోమోటో తీసుకున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పాట్ పెట్టుకుందాం. ఇందులో మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ పోద్దాం. వాటర్ బాగా మరిగేలోపు మనం స్ప్రింగ్ ఆనియన్స్‌ని, వాటర్ స్పినాచ్‌ని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం. వాటర్ కూడా బాయిల్ అయ్యాయి. ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాము. అలాగే మష్రూమ్స్ కూడా వేద్దాము. దీనిలోకి బీచ్ మష్రూమ్స్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ షటాకి మష్రూమ్స్ కూడా బాగుంటాయి బటన్ మష్రూమ్స్తో కంపేర్ చేస్తే. కాకపోతే ఏది అవైలబుల్ ఉంటే అది వాడచ్చు. ఇప్పుడు వాటర్ స్పినాచ్ చేస్తాం. ఒక పించ్ అజినోమోటో వేస్తున్నాం. ఇప్పుడు లిడ్ పెట్టేసేసి దీన్ని ఒక 15 మినిట్స్ సిమ్లో ఉంచుకుందాం. ఇలా ప్రెషర్ పోయే లిడ్ పెడితే అది పొంగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సూప్ ఎలా ఉందో చూద్దాం. రెడీ అయిపోయింది. సో మొత్తం అయిపోయినాక ఇలా ఉంటుంది. మష్రూమ్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి. లీఫీ వెజిటబుల్ కూడా మొత్తం ఉడికిపోయింది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. లేదు బ్లాండ్ సూపే తాగుతాం అనుకునే వాళ్ళు ఇలా తాగేసేయచ్చు. నేను కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాను. సో ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల ఇది డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే రెడ్ థాయ్ చిల్లీ కూడా దీనికి కాంబినేషన్‌గా తీసుకుంటారు. అది కూడా డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంది. చాలా సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.